పుస్తక ప్రియులందరికీ నమస్కారం. ఈరోజు మనం జూమ్ వేదికపై చేరిన గౌరవనీయ అతిథులు, స్నేహితులు మరియు యువత జ్ఞానాన్వేషణకు అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా నాయకత్వము మరియు వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకంగా నిలిచిన ది 7 హ్యాబిట్స్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని మన భారతీయ సంస్కృతి ఇతిహాసాల దృక్కోణంలో విశ్లేషిస్తూ మనకు అందించబోతున్న విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈరోజు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈరోజు మనం ఆహ్వానిస్తున్నాం. ఈ గ్రంథ రచయిత స్టీన్ ఆర్ కోవే ప్రపంచానికి అందించిన 7 అలవాట్లు విజయానికి మూల సూత్రాలైతే ఆ సూత్రాలు మన భారతీయ మహాగ్రంథాలలో ఎంతో లోతుగా ప్రతిఫలించాయనే విషయాన్ని మనకి అర్థమయ్యే రీతిలో వివరించే వ్యక్తి డాక్టర్ ఎంవి రావు గారు. డాక్టర్ ఎంవి రావు గారి నుంచి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మూడు మనకి 3 పార్ట్ రూపంలో ఇది ఇస్తూ ఈరోజు ఇది ఒక ప్రత్యేకమైన ఈ 3 పార్ట్లు ఇచ్చిన దాన్ని 4వ భాగంగా మనకి తెలియజేస్తున్నారు. రామాయణంలోని శ్రీరాముని యొక్క ధర్మనిష్ట, మహాభారతంలోని అర్జుని యొక్క ఏకాగ్రత, భాగవత్ గీతలో శ్రీకృష్ణుని యొక్క జీవన మార్గదర్శనం, ఇవన్నీ కూడా అత్యంత ప్రభావవంతులు 7 అలవాట్లకు సజీవ ఉదాహరణలు అని ఆయన తన ఉపన్యాసాలలో చక్కగా వివరిస్తారు. ఆయన మాటల్లో ఆధ్యాత్మికత ఉంది, ఆలోచన ఉంది, ఆచరణకు ప్రేరణ ఉంది. ఈరోజు మన జూమ్ వేదికపై ఆయన ఆహ్వానించడం మనందరికి యొక్క గొప్ప అవకాశం. అందువలన మనం అందరము మైకులను మ్యూట్లో ఉంచి మన హృదయాలలో ఘనమైన కలతాల ధ్వనులతో డాక్టర్ ఎంవి రావు గారిని ఆహ్వానిస్తాం. డాక్టర్ గారు, వెల్కమ్ సార్. డిజిటల్ డయాలజీ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. నన్ను చెప్పబోయే పుస్తకాన్ని కూడా. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇది 3గా డివైడ్ చేశారు కోవే గారు. డిపెండెన్స్, ఇండిపెండెన్స్ అండ్ ఇంటర్డిపెండెన్స్. ప్రతి మనిషి పుట్టినప్పుడు డిపెండెంట్గా ఉంటాడు, పరాధీనంగా. నాకేదైనా చేసి పెట్టు, డూ సంథింగ్ ఫర్ మీ, గివ్ మీ మిల్క్, లుక్ ఆఫ్టర్ మీ, డిపెండెంట్గా ఉంటాడు. తర్వాత 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరిగే వరకు ఇండిపెండెంట్గా తయారవటానికి కోవే గారు మనకు ఒక 3 హ్యాబిట్స్ ఇక్కడ ఇచ్చారు. ప్రైవేట్ విక్టరీ హ్యాబిట్స్. మన మీద మనం విక్టరీ అంటే సక్సెస్ సాధించడం కోసం, అంటే మనం డిసిప్లిన్ ఏర్పాటు చేసుకొని మనం అనుకున్నట్టుగా ప్రవర్తించడానికి 3 హ్యాబిట్స్ కూడా ప్రైవేట్ విక్టరీ హ్యాబిట్స్ ఇచ్చారు. బీ ప్రోయాక్టివ్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ 3 కొద్దిగా వివరంగా తర్వాత చెప్పుకుందాము. అలాగే పబ్లిక్ విక్టరీ హ్యాబిట్స్ 3 ఇచ్చారు. ఇండిపెండెన్స్ నుంచి ఇంటర్డిపెండెంట్గా కలిసిమెలిసి అందరం టీమ్గా పనిచేసుకుంటూ సక్సెస్ సాధించడం కోసం ఈ 3 హ్యాబిట్స్ నేర్చుకోమని ఇచ్చారు. థింక్ విన్ విన్, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్స్టూడ్. 6వది సినర్జైజ్. వీటన్నిటినీ కలిపి షార్పనింగ్ ది సా, రంపానికి పదును ఎలా పెట్టుకోవాలి. ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తరువాత మనంతటా మనం ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అనేది సాధించిన తర్వాత ఇంటర్డిపెండెన్స్, లెట్ us ఆల్ టుగెదర్, యూ నుంచి ఐకి, ఐ నుంచి వి, మనం అనే దానికి వెళ్తే కానీ మ్యాక్సిమం సక్సెస్ రాదు అనేది కోవే గారి సిద్ధాంతాల్లో 7 హ్యాబిట్స్లో చెప్పారు. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ 36 ఇయర్స్ వెనక 1989లో ఈ బుక్ పబ్లిష్ అయిన కాడి నుంచి దాదాపు 50
మిలియన్ కాపీస్ అన్ని భాషల్లోకి మోర్ దెన్ 50 లాంగ్వేజెస్లోకి అనువదించబడింది. తెలుగులో కూడా ఉంది పుస్తకం, మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళైతే ఇంగ్లీష్లో చదివితేనే ఒరిజినాలిటీ బాగుంటుంది. హిందీ బుక్ని 3గా డివైడ్ చేశారు. పారాడైమ్స్ అండ్ ప్రిన్సిపల్స్, ఇది ఇంట్రడక్షను. సమ్ 25 ప్రిన్సిపల్స్ మనకి ఇందులో ఇచ్చారు. అది ఒకరోజు చెప్పుకున్నాం మనం. అలాగే ప్రైవేట్ విక్టరీ 3 హ్యాబిట్స్ ఒకరోజు చెప్పుకున్నాము. పబ్లిక్ విక్టరీ 3 హ్యాబిట్స్ కూడా ఒకరోజు చెప్పుకున్నాం. ఇట్లా 3 సెషన్స్ అయినాయి. ఇప్పుడు 4వది రెన్యూవల్ ఏం చేస్తున్నామంటే, మన హిందుత్వంతో లేదా అన్ని మతాల్ని కలిపి, ఈవెన్ బౌద్ధిజం అన్నిటితో కలిపే ఈయన రాసినట్టుగా అనిపిస్తుంది. ఇది భారత మహాభారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత అన్నీ సమన్వయం చేసుకుంటూ ఈ హ్యాబిట్స్ని మనం చూస్తే అసలుకి మనకి ఈ అష్టాంగ యోగాలోనే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి. అష్టాంగ యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, ఫైనల్గా సమాధి. ఈ 8 కూడా 8 హ్యాబిట్స్ ఉన్నాయి. కోవే గారు రాసింది 8th హ్యాబిట్ డిఫరెంట్గా ఉంటుంది. అది డిఫరెంట్ బుక్ వచ్చిన తర్వాత ఈ 8 హ్యాబిట్స్ కనుక మనం కరెక్ట్గా పాటించితే, మనం అసలు అష్టాంగ యోగా పాటించుకున్నా కూడా ఈ 8 హ్యాబిట్స్ ఆటోమేటిక్గా ఇందులో వస్తాయి. ఈ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్, ధర్మం, స్వధర్మం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇందులో వచ్చేసినాయి. అలాగే బౌద్ధ మతంలో ఈ అష్టాంగ యోగాన్ని మళ్ళీ మనం అన్ని మతాల సారాంశంలో బౌద్ధ మతంలో తీసుకుంటే 8-fold పాత్ అని ఉంది, విచ్ ఇస్ ద ఫండమెంటల్ పాత్ ఫర్ బుద్ధిస్ట్ టీచింగ్స్ డిజైన్ టు ఎండ్ సఫరింగ్. ఈ 7 హ్యాబిట్స్ కూడా అంతే. సక్సెస్ సాధించడం అంటే సఫరింగ్ని ఎండ్ చేసుకుంటామే. సో అందులో కూడా ఈ 8-fold పాత్లో ఇవన్నీ ఉన్నాయి. రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సన్ట్రేషన్ అండ్ రైట్ మైండ్ఫుల్నెస్. ఇవన్నీ. సో ఈ రకంగా అన్ని మతాలతోనూ సర్వమత సమన్వయంతో ఈ బుక్కు రాయబడిందా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఒక్కొక్క హ్యాబిట్ ముందు మనం భారతీయ తత్వంతో మనం ఉదాహరణలు ఇచ్చుకుంటూ వెళ్దాం. ద ఫస్ట్ హ్యాబిట్ ఏంటి? ముందడుగు వేయండి, క్రియా సంసిద్ధత, బీ ప్రొయాక్టివ్. భారతీయ తత్వంతో మన కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వహించడమే క్రియా సంసిద్ధత. బాధ్యత తీసుకుంటమే, మన లైఫ్కి మనమే బాధ్యులమే. సో రెస్పాన్సిబిలిటీ, బీ ప్రొయాక్టివ్ అంటే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. కోవే భావం ఏంటంటే, పరిస్థితులు కావు మనం డిక్టేట్ చేసేది, మన స్పందనే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, ప్రేరణకి స్పందనకి మధ్యలో ఉన్న గ్యాప్ ఉందో చూసారా, అది దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో అది తర్వాత మనకి ఇమేజ్లో వస్తుంది. అది ఉపయోగించుకొని దాంట్లో మనకి యానిమల్స్కి ఏటికి లేనటువంటి నేచర్ మనకిచ్చిన 4 గిఫ్ట్స్ ఉన్నాయి. 4 గిఫ్ట్లు: సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన, కాన్షియన్స్, మంచి చెడులు చెప్పేటటువంటి కాన్షియన్స్, ఇమాజినేటివ్ పవరు, విల్ పవర్. ఈ 4 యానిమల్స్కి లేవు కాబట్టి అవి లక్షలాది సంవత్సరాల నుంచి అలాగే బ్రతుకుతున్నాయి. కానీ మానవుడికి ఇవి 4 ఇచ్చాడు కాబట్టి మనం ఏ పని చేస్తే ఏ రిజల్ట్ వస్తుందో మనం మన
ఆలోచనల్ని మళ్ళీ మనం ఆలోచించగల శక్తి మనకి నేచర్ ఇచ్చింది కాబట్టి వాటిని ఉపయోగించుకుంటే సరైన మనిషిగా తయారవుతాం అనేది మెయిన్ బీ ప్రోయాక్టివ్లో ఇచ్చినటువంటి ముందడుగు వేయటం, క్రియా సంసిద్ధతగా ఉండటం. సో గీతలో కర్మణ్యేవాధికారస్తే అంటే కర్తవ్యం చేయడం మీదే మనకు అధికారం ఉంది కానీ ఫలితం మీద కాదు అనేది చెప్పినట్టుగానే కోవే గారు పరిస్థితులు కాదు మన స్పందన మన భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పాడు. ఉదాహరణకి అర్జునుడు విషాదంలో ఉన్న కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోలే. కర్తవ్య నిర్వహణే క్రియా సంసిద్ధత. బీ ప్రొయాక్టివ్ అంటే కర్తవ్య నిర్వహణ, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ యువర్ యాక్షన్స్. స్వేచ్ఛ అంటే ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం. ఈ ఇమేజ్ చూడండి, ప్రేరణకి స్పందనకి మధ్యలో మనకి మాత్రమే ఎంపిక స్వాతంత్ర్యం ఉంది మానవుడికి. ఏ జంతువుకి ఎంపిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి నేచర్లో అవి ఎలా సృష్టించబడినాయో, ఎలా ప్రోగ్రామ్ చేయబడినాయో అలా వాటి లైఫ్ ఎండ్ అవుతాయి. వాటి ఆలోచనలు వాటికి తెలియదు, వాడికి ఇంకేమీ తెలియదు. స్వీయ స్పృహ లేదు, అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేదు, ఇమాజినేటివ్ పవర్ లేదు, కాన్షియన్స్ లేదు, మనస్సాక్షి లేదు, ఏ విల్ పవర్ అసలే లేదు. సో ఇది క్రియా సంసిద్ధత యొక్క నమూనా. ఈ కోవే గారు రాసిన ఈ బుక్కు పూర్తిగా మనం వంట పట్టించుకుంటే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. తర్వాత ఇంకా ఎన్నో విద్యలు మనం నేర్చుకోవచ్చు. స్ట్రెస్ మేనేజ్మెంట్ వస్తుంది. అసలు సరైన ప్రవర్తన ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఎఫర్ట్, మినిమం ఎఫర్ట్ పెట్టిన మ్యాక్సిమం రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఇందులో మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ హ్యాబిట్లోనే సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, బాధ్యతని స్వీకరించటం. అంటే మన హిందుత్వంలో ధర్మాన్ని, హిందుత్వమే కాదు బౌద్ధ మతంలో కూడా ధర్మాన్ని అనుసరించటం, పని చేయటం మన బాధ్యత, ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేయటం అది ముఖ్యం. బాధ్యతని నెపంగా మార్చేవాడు బలహీనుడు, బాధ్యతను స్వీకరించేవాడే నాయకుడు. ఇందులో మనకి లీడర్షిప్ క్వాలిటీసు, టీమ్ బిల్డింగు, టైం మేనేజ్మెంటు అన్నీ వస్తాయి అన్నమాట. ఈ 7 హ్యాబిట్స్లోనూ ధర్మం, అసలు ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అనేది పూర్తిగా మనకి 7 హ్యాబిట్స్, 7 అలవాట్లు ఫాలో అయితే వచ్చేస్తాయి. భారతీయ తత్వం అంటే ఏంటంటే ధర్మం అంటే బాధ్యతతో జీవించటం. మన బాధ్యతని మనం నిర్వర్తించటమే ధర్మం. బాధ్యత నుంచి తప్పించుకోవటం అధర్మం కిందకు వస్తుంది. సో ప్రేరణకి స్పందనకి మధ్యలో మళ్ళీ ఇందాక ఇచ్చిందే ఎంపిక స్వాతంత్ర్యం ఉందని చెప్తున్నాము. ఇందులో స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియన్స్, ఇమాజినేటివ్ పవర్ అండ్ విల్ పవర్ 4 ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ రాముడు వనవాసాన్ని స్వచ్ఛందంగా స్వీకరించాడు. బోధనా సారాంశం ఏంటంటే ధర్మం అనేది పరిస్థితికి స్పందించటం కాదు, అంతర్గత నిబద్ధత. ఆల్రెడీ నిబద్ధతతో ధర్మం పాటించడం అనేది పూర్తిగా మనం విశ్వసించి మన ప్రిన్సిపల్స్, వాల్యూస్ని పాటించటమే ధర్మం. యాక్ట్, బీ యాక్టెడ్ అపాన్. మీరు చర్య తీసుకోకపోతే, లేకపోతే చర్య తీసుకోబడతారు. కోవి భావం ఏం చెప్తున్నాం, మనమే ముందడుగు వేసి చర్య తీసుకోవాలి, లేకపోతే పరిస్థితులే మిమ్మల్ని నడిపిస్తాయి. మనం పరిస్థితులు చెప్పినట్టు మనం చర్య తీసుకొని స్టిమ్యులస్ రాగానే మనకి
రెస్పాన్స్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ ముందుకు నడుస్తాం. గీత నియతం కురు కర్మ త్వం. కర్మ చేయకపోవడం కూడా ఒక కర్మే. ధృతరాష్ట్రుడు చొరవ తీసుకోపోవటం వల్ల, చర్య తీసుకోపోవడం వల్లే వినాశనానికి దారి తీసింది అనేది మనం భారతంలో చూసాము, విన్నాము. టేకింగ్ ఇనిషియేటివ్, చొరవ తీసుకుంటాం. కృష్ణుడు చొరవ తీసుకొని సంధి కోసం ప్రయత్నించాడు, కానీ కుదరలేదనుకోండి. విలువల ఆధారంగా జీవించడం 4వ పాయింట్, ఫస్ట్ హ్యాబిట్లోనే విలువల ఆధారంగా మన జీవనం సాగించటం. వాల్యూ బేస్డ్ లివింగ్ అనేది మన భగవద్గీత చెప్తుంది. భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా విలువల కోసం రాసినవే. సో నిర్ణయాలు తీసుకోవాలి కానీ భావోద్వేగాలకు లోబడి కాదు. విలువల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి, భావోద్వేగాలకు లోబడి కాదు అనేది బీ ప్రొయాక్టివ్ అనేది చెప్తుంది. మన విలువలు ఏంటి, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, కారులో వెళ్తున్నాము. సడన్గా ఎవరో అడ్డొస్తారు. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుంటా అడ్డొస్తాడు. ఈ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో మనం భావోద్వేగం ఏంటి, అయ్యో మనం ఆఫీస్కి వెళ్తుంటే రేరే వీడు అడ్డుపడ్డాడు, అసలే లాస్ట్ మినిట్ బయలుదేరాం అని కోపం వచ్చేస్తుంది. భావోద్వేగం. కోపం వచ్చి కొట్టాలనిపిస్తుంది ఆ పిల్లవాడిని, ఆపి నిలబెట్టాలనిపిస్తుంది. కానీ మన విలువ ఏంటి, మన విలువ, మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్లో మనం అట్మోస్ట్ ఎవరినైనా సరే దూషించకూడదు, ద్వేషించకూడదు. అసలు అతని దృష్టితో ఆలోచిస్తే అతను ఏ కష్టంలో అలా సైకిల్ స్పీడ్గా తొక్కుని వెళ్తున్నాడో తెలిసి తెలియకుండా, అతను తన తల్లికి మందులు ఏమైనా తీసుకెళ్తున్నాడేమో తన తండ్రికి, అందుకనే తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా అడ్డం పడి తొక్కుతున్నాడు సైకిలు అని ఒకసారి అతని గురించి ఆలోచిస్తే, అతని పొజిషన్లో మనల్ని పెట్టుకొని, అప్పుడు మన విలువ ఎలా ఉంటుంది? అయ్యో ఇలా వెళ్ళకూడదు అని అతనికి మంచిగా చెప్పి, అయితే వెళ్ళు తొందరగా, లేదా ఇంకా మీకు ఇంకా గొప్ప విలువలు ఉంటే నీ కారులోనే తీసుకెళ్ళొచ్చు వాడిని. సో ఇలా విలువల ప్రకారం జీవించండి, ఎమోషన్స్ ప్రకారం కాదు. ప్రేమ అనేది కూడా ఒక విలువే, ఏది ప్రోయాక్టివ్ పీపుల్కి. కానీ రియాక్టివ్ పీపుల్కి, దానికి ఆపోజిట్గా ఉండే వాళ్ళకి అది ఒక ఎమోషన్ కింద భావిస్తారు. ఎమోషన్ పోతే, ఎమోషన్ ఎంతసేపు ఉంటుంది? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కొన్ని ఎమోషన్స్ 1 నిమిషం, 2 నిమిషాలు, 1 గంట, 1 రోజులో పోతుంది. సో ఎమోషన్స్ ప్రకారం కాదు, విలువల ప్రకారం జీవించండి అని చెప్తుంది. భారతీయ తత్వం సత్యం, అహింస, ధర్మం ఇవి శాశ్వత విలువలు. గాంధీ గారు సత్యం, అహింస అనే 2 విలువల్ని గట్టిగా పాటించి తెల్లవాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొట్టగలిగారు. సో ఇంటర్నల్ వాల్యూస్తో మనం బ్రతకాలి. ఉదాహరణకి యుధిష్ఠిరుడు సత్యాన్ని మాత్రం వదలలేదు, నష్టపోయినా సరే. బోధనా సారాంశం, విలువలతో జీవించడమే స్వేచ్ఛ. క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్తో కనుక ఉంటే అప్పుడు మనకు స్వేచ్ఛ వస్తుంది. డిసిప్లిన్ పాటించడం మొదట్లో కొన్ని రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు కష్టమవుతుంది. కానీ ఒకసారి ఆ డిసిప్లిన్ అలవాటు పడితే అదే స్వేచ్ఛనిస్తుంది. ఇంకా మనం ప్రత్యేకంగా వెతుక్కొని ఆలోచించే అవసరం, ఆటోమేటిక్ ఈ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకుంటే లైఫ్ స్మూత్గా నడుస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, ప్రపంచంలో గొప్పగా సక్సెస్ అయిన
విజయం సాధించిన వ్యక్తుల యొక్క 7 అలవాట్లను తీసుకున్నాడు ఈయన. ప్రతి అలవాట్లోనూ 5, 6, 7, 8 పాయింట్లు ఇచ్చాడన్నమాట. ఇప్పుడు మనం 5వ పాయింట్లో ఉన్నాం. ఫస్ట్ హ్యాబిట్లోనే బీ ప్రోయాక్టివ్లో 5వ పాయింట్లో మనస్తత్వంలో, భాషలోనే కాదు మనస్తత్వంలో కూడా ముందడుగు. ప్రోయాక్టివ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? నేను చేయగలను, నేను చేస్తాను, నేను ఎంచుకుంటాను. నాకు నేచరు ఈ 4 గిఫ్ట్లు ఇవ్వటం వల్ల నేను ఎంచుకునే స్వాతంత్ర్యం నాకు వచ్చింది. ఐ చూజ్ టు డూ, ఐ క్యాన్ డూ, ఐ విల్ డిసైడ్ వాట్ టు డూ. అసలు మన లైఫ్ మన చేతిలోనే ఉంది. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. సో సంకల్పం ముఖ్యం, మాట కాదు. అంతర్గత నిర్ణయం మాత్రం గట్టిగా తీసుకోవాలి, సంకల్పం. ఉదాహరణకి హనుమంతుడు నేను చేయగలను అనే విశ్వాసంతో ముందుకెళ్ళాడు, చేశాడు. బోధనా సారాంశం మన మాట మన మనస్సుని తయారు చేస్తుంది. ఇందులో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటి ఇచ్చారు ఈ బీ ప్రోయాక్టివ్లో. ఈ చక్రం 3 చక్రాలు ఉన్నాయి చూడండి, సర్కిల్స్. ఇన్నర్ మోస్ట్ సర్కిల్ ధర్మాన్ని సూచిస్తుంది, వాల్యూస్ని. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని, ఎథిక్స్ని సూచిస్తుంది. ఇన్నర్ మోస్ట్ అంటే ధర్మమే. ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్. శాంసంగ్ ఎస్ఎం ఎవరో అన్మ్యూట్ అయ్యి ఉన్నారు, మ్యూట్ చేసుకోండి దయచేసి. శాంసంగ్ ఎస్ఎం. సో ఆ సెంటర్ మోస్ట్ ధర్మం అన్నమాట. అశోకుడు ధర్మచక్రం కూడా ఇలాగే ఉంటుంది. ధర్మాన్ని మధ్యలో పెట్టి ఆ చుట్టూ కూడా పాత్రలు ఉంటాయి. మనకి ఆ ఫస్ట్ సర్కిల్ ధర్మాన్ని, వాల్యూస్ని, ఎథిక్స్ని సెంటర్లో పెట్టుకోవాలి. దాని ప్రకారం మనం నడవాలి. ఆ సెకండ్ సర్కిల్ ఉంది చూడండి, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మన ఆలోచనలు ఎక్కడ ఉండాలంటే మనం ఏదైనా చేయగలము అనే దాని మీద ఉండాలి. మనం చేయలేని వాటి మీద మన ఆలోచనలు ఉంటే మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. మనం ఏం చేయగలము? మన మన ఆలోచనల్ని మార్చుకోగలము. మన మన ప్రవర్తన మన చేతిలో ఉంది. మన ప్రవర్తన మార్చుకోవచ్చు. మన వరకు మనం ఏదైనా చేసుకోగలం. అందుకని మనం ఏమి చేయగలము అనే వాటి మీదే మన ఆలోచనలు కనుక ఉంటే మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చుకోవచ్చు. కానీ బయట సర్కిల్ ఉంది, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. మనం చేయలేనివి, ఎండొచ్చింది, వర్షం వచ్చింది, ఎవడో బాంబులు వేసుకున్నాడు, ఎక్కడో 2 దేశాలు కొట్టుకుంటున్నాయి, వాటి గురించి మనం వరీ అవ్వకూడదు అని చెప్తున్నాడు. ఆ బయట సర్కిల్, సర్కిల్ ఆఫ్ కన్సర్న్. వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ దట్ సర్కిల్. అందుకని దాని గురించి అసలు ఆలోచించడం ఎందుకు? అది వరీ సర్కిల్. పాస్ట్ జరిగిపోయింది, దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఫ్యూచర్ జరగబోతుంది, దాని గురించి ఆలోచించడం ఎందుకు? సో పాస్ట్ ఈజ్ ఏ హిస్టరీ అన్నాడు ఒక ఆయన, ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, అండ్ ప్రజెంట్ ఈజ్ ద ఓన్లీ ప్రజెంట్ యు హ్యావ్, వేర్ యువర్ థాట్స్ షుడ్ బీ. సో ఆ సెంట్రల్లో మాత్రం మన ధర్మాన్ని విన్నాడకుండా మన వాల్యూస్, ప్రిన్సిపల్స్ని, ఎథిక్స్ అండ్ మోరల్స్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. సో గీత మోక్షం అంటే లోపల విముక్తి, ఇంటర్నల్ ఫ్రీడమ్. లోపల విముక్తి అంటే ఇందాక మనం ఒక ఇమేజ్ చూపించాను చూడండి, బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, ప్రేరణకి స్పందనకి మధ్యలో మనకున్న స్వాతంత్ర్యం, ఎంపిక స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ టు చూస్, అదే విముక్తి అంటాడు ఈయన. అసలు ఆ ఫ్రీడమ్ టు చూస్ అనేది యానిమల్స్కి కానీ ఇంకా ఎవరికి ఏది లేదు. యానిమల్ కింగ్డమ్లో అది లేదు.
మనకి మాత్రమే వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు చూస్. ఎలా చూజ్ చేసుకోవాలి, ఎలా ఎంపిక చేసుకోవాలి, మన సెల్ఫ్ అవేర్నెస్ని, మన కాన్షియన్స్ని, ఇమాజినేటివ్ పవర్ ఏం చేస్తే ఏమవుతుందనేది ఊహించుకొని విల్ పవర్ని అక్కడ పెట్టి అప్పుడు మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక స్వాతంత్ర్యమే మోక్షం అంటున్నాడు ఈయన. ఎంపిక చేసుకునే శక్తి నీకు విముక్తినిస్తుంది. ప్రహ్లాదుడు శిక్షల మధ్య కూడా భయపడలేదు. విక్టర్ ఫ్రాంకిల్స్ ఎగ్జాంపుల్, నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఆయన ఎన్నో బాధలు అనుభవిస్తున్నా సరే మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నాడు. కాబట్టి నేను ఎప్పటికైనా బయటికి వెళ్తాను ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి, బయటికి వెళ్ళి నా స్టూడెంట్స్కి మళ్ళీ నేను సైకాలజీ బోధిస్తాను అనేటువంటి మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ పెట్టుకున్నాడు. కాబట్టి అతను అందులోంచి ఏదో రకంగా శవాల మధ్యలో దూరి ఒక వ్యాన్లో ఎక్కి శవాలను పట్టుకెళ్తుంటే అటు మధ్యలో పండుకొని ఆ నాజీస్ కనపడకుండా బయటికి తప్పించుకొని వచ్చాడు చివరికి. సో మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ టు చూజ్ ఏమేం పనులు ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. అదే మోక్షం అని చెప్పి చెప్తాడు. ముందడుగు వేయడం అంటే మన ధర్మాన్ని మనం ఎంచుకోవడం. ఇదే గీత చెప్పిన కర్మయోగం. మన కర్తవ్యాన్ని, మన స్వధర్మాన్ని మనం పాటించటమే బీ ప్రొయాక్టివ్, బాధ్యత తీసుకోవటం, టేకింగ్ ఇనిషియేటివ్, చొరవ తీసుకోవటం, ధర్మబద్ధంగా జీవించటం. సో ముందడుగు వేయటం, క్రియా సంసిద్ధత అంటే మన స్పందన మన చేతిలోనే ఉంది. కాబట్టి పరిస్థితుల్ని మనం నడిపించకూడదు, మనల్ని మనమే నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి. రాముడు వనవాసాన్ని విధిగా స్వీకరించాడు, బలవంతంగా కాదు. అర్జునుడు గీత 2వ అధ్యాయంలో విషాదంలో ఉన్న కర్తవ్యాన్ని గుర్తించాడు, వినాడలేదు కర్తవ్యాన్ని. గీతలో ఉద్ధరేద ఆత్మాన, తనను తానే పైకి తీసుకోవాలి, తను తానే నీ జీవితానికి నీవే బాధ్యత వహించాలి. బాధ్యతని స్వీకరించడమే నీకు స్వేచ్ఛనిస్తుంది. స్వేచ్ఛ అంటే అదే. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వేచ్ఛగా జీవించటమే. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాడు ఎప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడి ఆ హ్యాబిట్స్, ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి. కరెక్ట్గా 5ంటికి లేవటం, యోగా మెడిటేషన్లు చేసుకుంటాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకుంటాం, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా అలవాటైపోతే 7-8 గంటలు నిద్రపోవటం, 2-3 లీటర్ల నీళ్లు తాగటం, ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్లో, సెల్ఫ్ కేర్లో పార్టే. అవి తీసుకోగలిగితే ఇతరులతో రిలేషన్షిప్స్ పెంచుకుంటాం, తీసుకోగలిగితే అది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కింద అలవాటైపోతుంది. సో 2వ అలవాటు, అంతం చేస్తూ ఆరంభించు. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అందరికీ అర్థమవుతుందండి? వినపడుతుందా, కనపడుతుందా? సార్ సార్ వినపడుతుంది, బాగా కనపడుతుంది సార్. బాగుంది. ఓకే, కనిపిస్తుంది సార్, బాగా కనిపిస్తుంది, బాగా ఓకే. అర్థమవుతుంది. ఫస్ట్ 3 హ్యాబిట్స్ చకచక చెప్పేసినాక డౌట్స్ ఉంటే అడుగుతారు. కానీ సెకండ్ హ్యాబిట్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఎండ్ ఇన్ మైండ్, అంతం చేస్తూ ఆరంభించు. అసలు అంతం చేసే ఏంటి? మనకి ధర్మబద్ధత. ధర్మబద్ధంగా జీవించడమే మన అంతిమ ధ్యేయం, అంతిమ లక్ష్యం. మనం చనిపోయినప్పుడు నలుగురు ఏమనుకోవాలి? వీడు అధర్మంగా జీవించాడు, అందరినోళ్ళు కొట్టాడు, తర్వాత అందరినీ బెదిరించి ఎదిరించి లంచాలు తీసుకొని బ్రతికాడు, సంపాదించాడు అని చెప్పుకోవాలా?
ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, లేకపోతే ధర్మబద్ధంగా జీవించాడు. అందరి తనలో నాయకులాగా ఎవరు ఏదడిగినా సాయపడేవాడు, మంచివాడు. అయ్యో వీడు చనిపోయాడని అనుకోవాలా? సో ఎప్పుడైతే ధర్మాన్ని మనసులో పెట్టుకొని ధర్మబద్ధంగా జీవిస్తావో అప్పుడు అంతిమ చేస్తూ ఏ పనైనా ఆరంభిస్తావు. పని ఆరంభించే ముందు ఇది ధర్మబద్ధంగా ఉందా లేదా, అది రెండవ హ్యాబిట్ మొత్తం కూడా. జీవితం యాదృచ్ఛికంగా కాదు, సంకల్పంతో సాగాలి. ది లైఫ్ ఈస్ బై డిజైన్ అండ్ నాట్ బై డిఫాల్ట్. కోవి భావం, మన జీవితానికి ముందే దిశ లేకపోతే పరిస్థితులే దిశని నిర్ధారిస్తాయి. సో జీవితానికి దిశ నిర్దేశించుకోవటం అంటే సత్సంకల్పంతో పనిచేయటమే మన ధర్మం. సంకల్పం అనేది భారతీయ జీవన విధానం, ఇంటెన్షన్, ఒక గోల్తో, ఒక లక్ష్యంతో. మన ఫైనల్ లక్ష్యం ఏంటంటే ధర్మాన్ని పాటించడమే. ప్రతి కర్మకి ముందు సంకల్పం. ఎవరికైనా అంతిమ లక్ష్యం ధర్మమే. రాముడు రాజ్యం కాదు ధర్మమే నా గమ్యం, పితృవాక్ పాలన, తండ్రి ఇచ్చినటువంటి దీన్ని పాటించడమే నా ధర్మం అనుకొని అది ఆయన వాల్యూగా జీవించాడు, నాట్ ద కింగ్డమ్. సో ఇక్కడ బోధనా సారాంశం, సంకల్పం లేకపోతే జీవితం అలవాట్లతో నడిచిపోతుంది, ఎమోషన్స్ మీద కూడా నడిచిపోతుంది. ఇందులో సెకండ్ హ్యాబిట్లో ఏం చెప్పింది, వ్యక్తిగత రాజ్యాంగం రాసుకోమని. అంటే పర్సనల్ మిషన్ స్టేట్మెంటు రాసుకోవాలి. అసలు పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ ఏంటి? మన మన గ్రంథాలు చెప్పిన స్వధర్మాన్ని పాటించడమే, ధర్మాన్ని పాటించడమే పర్సనల్ మిషన్ స్టేట్మెంట్. అదే మన రాజ్యాంగం, మన విలువలు ఒక స్పష్టమైన జీవన లక్ష్యంగా మలుచుకోవాలి. విలువలే మన ధర్మం, మన రాజ్యాంగం అవుతుంది. గీత భారతీయ తత్వంలో ఏం చెప్పింది? శ్రేయాన్ స్వధర్మో విగుణ. సో పరధర్మం మంచిగా బయటికి కనిపించిన స్వధర్మాన్ని పాటించండి. అర్జునుడు ఉదాహరణకి తన క్షత్రియ ధర్మాన్ని గుర్తించి పాటించాడు. బోధనా సారాంశం, ఇతరుల ధర్మం కాదు మన స్వధర్మమే మన మార్గం. ధర్మ డిక్టేట్స్ మోరల్స్, ఎథిక్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ది కోర్ పిల్లర్స్ ఆఫ్, 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ ఏంటంటే, ది కోర్ 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ: ట్రూత్, నాన్ వైలెన్స్, గాంధీ గారు పాటించిన ఈ 2. సెల్ఫ్ కంట్రోల్, ప్యూరిటీ. ఈ 4 పిల్లర్స్ ధర్మం యొక్క 4 ఇవి అన్నమాట. సో ప్యూరిటీలో మళ్ళీ ప్యూరిటీ ఆఫ్ ద బాడీ, ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ సోల్, ఈ 4 కలిసి ఉంటాయి. సో పాత్రలు మారినా సరే మన ధర్మాన్ని విన్నాడు. ప్రతి పాత్రలోనూ లక్ష్యాలు ధర్మంగా పెట్టుకోవాలి, అనగా సంకల్పాలు పెట్టుకోవాలి. ప్రతి పాత్రలో ప్రతి మనిషికి ఒక పర్సనల్ రోలు, ప్రొఫెషనల్ రోల్ ఉంటుంది, ఫ్యామిలీ రోల్ ఉంటుంది, ఫినాన్షియల్ రోల్ ఉంటుంది, సోషల్ అండ్ స్పిరిచువల్ రోల్స్ కూడా ఉంటాయి. ఈ 6 ప్లస్ రెస్ట్ అండ్ రిక్రియేషన్ కూడా కరెక్ట్గా ఉంటేనే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్ని విభాగాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళగలుగుతాం. అయితే మన గుర్తింపు పాత్రలపై ఆధారపడకూడదు. ఏ పాత్ర నువ్వు నిర్వహిస్తున్నా సరే ధర్మం అనేది ముఖ్యంగా మనసులో పెట్టుకొని నిర్వహణ చేయాలి. ఆశ్రమ ధర్మం, పాత్రలు మారినా ధర్మం మాత్రం నిలబడుతుంది. ఉదాహరణకి జనక మహారాజు రాజుగా ఉన్నా జ్ఞానిగా జీవించాడు ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు. పాత్రలు వస్తాయి పోతాయి కానీ స్వధర్మం మాత్రం మిగులుతుంది అనేది గీత చెప్తుంది.
రెండవ సృష్టి ముందే జరుగుతుంది. సెకండ్ హ్యాబిట్లో ప్రథమ సృష్టి, రెండవ సృష్టి. ప్రథమ సృష్టి ఎప్పుడు మనసులో జరుగుతుంది. అది ఆ మనసులో నీ జీవితం ఎలా ఉండాలని ముందే నిర్ణయం చేసుకొని వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని రాసుకుంటే అదే పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ అవుతుంది. భారతీయ తత్వం భావన, భావన నుంచి వాక్కు, వాక్కు నుంచి కర్మ జరగబడుతుంది. ఉదాహరణకి ఏకలవ్యుడు గురువును మనసులోనే స్థాపించి సాధన చేశాడు. సో మన సాధన కూడా రోజువారీ సాధన ఉందో చూసారా? కరెక్ట్ టైంకి లేగవటం, యోగా, మెడిటేషన్ చేసుకుంటాం, ఇవే కదా సాధన అంటే. పూజ చేసుకుంటాం అన్నా, మెడిటేషన్ అన్నా అలాంటివే. 2-3 లీటర్ల నీళ్లు తాగటం, 7-8 గంటలు నిద్రపోవటం, ఇతరులతో సంభాషణ, కమ్యూనికేషన్ స్కిల్స్, సంబంధ బాంధవ్యాలు బాగా చూసుకుంటాం, తర్వాత మన పనిలోకి నిమగ్నం అయిపోవటం, ఇవన్నీ సాధనలో భాగాలే. మనం ముందుగా బోధనా సారాంశం, మనం ముందుగా మనల్ని మనమే నిర్మించుకుంటాం. ఇలా చేస్తుంటే మనల్ని మనమే నిర్మించుకుంటాం. సో ఇక్కడ చాలా కేంద్రాలు ఉంటాయి. కొంతమంది స్పౌస్ కేంద్రంగా, భార్య భర్త కేంద్రంగా, కొంతమంది డబ్బు కేంద్రంగా, కొంతమంది పేరు ప్రతిష్టల కేంద్రంగా వాళ్ళ జీవనం సాగిస్తారు. ఏది వాళ్ళకి కేంద్రంగా ఉందో దాని ప్రకారం. కొంతమంది ఫ్రెండ్ కేంద్రంగా తిరుగుతూ ఉంటారు యవ్వన దశలో. అలా కాకుండా ధర్మం కేంద్రంగా పెట్టుకొని, మన విలువలు, ప్రిన్సిపల్స్ కేంద్రంగా పెట్టుకొని బ్రతకాలి అని చెప్తున్నాడు ఈయన. పాత్రలు, వ్యక్తులు, విజయాలు కేంద్రం కాకూడదు. డబ్బు కానీ, పాత్రలు కానీ ధర్మం కేంద్రంగా జీవించాలి. దాన్ని మనం ఇమేజ్ రూపంలో డయాగ్రామ్ రాసాం చూడండి, ధర్మం సెంటర్లో పెట్టి, అవన్నీ అదర్ సెంటర్స్ అన్నమాట. వాటి మీద మనం దృష్టి పెట్టాం. అవన్నీ సమానంగా చూసుకుంటాం, కానీ అతి ముఖ్యమైనది ధర్మం, ధర్మచక్రం అది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ సెంటర్డ్ లివింగ్. ధర్మం కేంద్రంగా జీవించుతాం మనం. భీష్ముడు జీవితం మొత్తం ఒక ప్రతిజ్ఞ చుట్టూ, భీష్మ ప్రతిజ్ఞ, ఈ కెప్ట్ హిజ్ కమిట్మెంట్, చేసిన ప్రతిజ్ఞని, వాగ్దానాన్ని నిలబెట్టుకుంటమే అతని ధర్మంగా భావించాడు భీష్ముడు. సూత్రాలు కేంద్రంగా ఉంటే జీవితం స్థిరంగా ఉంటుంది. ప్రిన్సిపల్స్, వాల్యూస్ గనక కేంద్రంగా పెట్టుకొని, ధర్మం అంటే మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్. ఎథిక్స్ అంటే ప్రతి కెరీర్కి, ఇప్పుడు డాక్టర్స్కి ప్రొఫెషన్కి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మెడికల్ ఎథిక్స్. అలాగే లాయర్స్ కొన్ని ఎథిక్స్, బిజినెస్ కొన్ని ఎథిక్స్. ఈ ధర్మాన్ని పాటించడం అంటే ఆ ఎథిక్స్ అండ్ మోరల్స్ని పాటించడమే. ఇక్కడ భీష్ముడి తర్వాత బోధనా సారాంశం, సూత్రాలు కేంద్రంగా ఉంటే జీవితం స్థిరంగా ఉంటుంది. రెండవ అలవాటు సమగ్ర సందేశమే. ముగింపును మనసులో ఉంచుకుంటే అంతా మన స్వధర్మాన్ని స్పష్టంగా తెలుసుకోవడం, మన స్వధర్మాన్ని మనసులో పెట్టుకొని ఏ పనైనా చేయాలి అని. కోవి సారాంశం, జీవితం లక్ష్యాలతో, విలువలతో నడవాలి. భారతీయ ఉదాహరణలు, రాముడు ధర్మమే జీవన లక్ష్యంగా నివసించాడు. భీష్ముడు జీవితం అంతా తన ప్రతిజ్ఞని గమ్యంగా పెట్టుకున్నాడు. గీత శ్రేయాన్ స్వధర్మో విగుణ, స్వధర్మం నిర్వహించడమే మన ధర్మం. లక్ష్యం స్పష్టంగా ఉంటే జీవితం వ్యర్థం కాకుండా ఉంటుంది.
ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం ధర్మం. ధర్మాల్లో ఒకటి, ధర్మసూత్రాలలో. ఇక్కడ థర్డ్ హ్యాబిట్కి వచ్చినప్పుడు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత అంటే మొదటివి మొదలుగా చేయండి. మొదటి విషయాలు మొదట చేయండి. మొదటి విషయాలంటే ఏంటి? మళ్ళీ ప్రిన్సిపల్స్, వాల్యూస్, ధర్మమే మొదటి విషయాలు. కోవి భావం ఏంటంటే సమయాన్ని కాదు మీరు నిర్వహించేది, విలువలకే ప్రాధాన్యత ఇవ్వండి. నిత్య కర్మలు ముఖ్యమైనవి, అత్యవసరం కాకపోయినా. ఋషులు తపస్సుని ఎప్పుడు వాయిదా వేయల. బోధన సారాంశం ముఖ్యమైన వాటిని వాయిదా వేయడమే జీవన సంక్షోభానికి దారితీస్తుంది. ఈ డయాగ్రామ్లో మనకి కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది లైఫ్. టైం మేనేజ్మెంట్ ఆర్ లీడర్షిప్ మ్యాట్రిక్స్ ఇది. అర్జెంట్ అండ్ నాట్ అర్జెంట్ థింగ్స్ పైన ఇచ్చాడు. సైడ్న ఇంపార్టెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. క్వాడ్రంట్ 1 చూడండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. క్రైసిస్ మేనేజ్మెంట్. కారు చెడిపోయింది, అర్జెంటుగా బాగు చేయించాలి, ఇంపార్టెంట్ కూడా. ఈరోజే ఆఖరు ప్రాజెక్టు డీటెయిల్స్ సమర్పించడానికి బాస్కి, అర్జెంట్. ఈరోజు ఎగ్జామ్స్ వచ్చినాయి, ఈరోజల్లా చదవాలి తప్పదు. కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. కానీ సెకండ్ క్వాడ్రంట్ చూడండి, పైన నాట్ అర్జెంట్ అని ఉంది, సైడ్న ఇంపార్టెంట్ అని ఉంది కదా. అన్నిట్లోకి ఇంపార్టెంట్ సెకండ్ క్వాడ్రంట్. ఫస్ట్ థింగ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ప్రిపరేషన్, రేపు దీనికోసం, ఇంటర్వ్యూ కోసం, అలాంటి వాటి కోసం. ప్రివెన్షన్, ఈ కార్లు ఏసీలు చెడకుండా ముందే చూసుకుంటే అవి అర్జెంట్లోకి రాకుండా చూసుకోవచ్చు. మన ఆరోగ్యం పోకుండా ముందే మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే అర్జెంట్లోకి వెళ్ళకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఇంపార్టెంట్ థింగ్స్ చేసుకుంటాం. నాట్ అర్జెంట్. సెకండ్ క్వాడ్రంట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అలాగే ఇప్పుడు మనం లెక్చర్ చెప్పుకుంటున్నాము, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ అర్జెంట్ అంటే ఆ పుస్తకం కూడా చదువుకోవచ్చు, ఇవాళే ఏదో చేసేయాలని కాదు. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ థింగ్స్ ముందు చేసుకుంటూ పోతే అప్పుడు మనం ఏది కూడా అర్జెంట్లోకి రాదు, ముందే చేస్తున్నాం కదా. వాల్యూ క్లారిఫికేషన్ కూడా ముందే చేసుకోవాలి. బిల్డింగ్ రిలేషన్షిప్స్, పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో రిలేషన్షిప్ బాగుంటే వాళ్ళతోటి మనం ఏ పనైనా చెప్పి చేయించవచ్చు. మనం చెప్పిన చదువుతారు కూడా వాళ్ళు. లేకపోతే మన మాట వింటలేదని మనం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. లేదా మనం హాస్టల్లో పడేస్తే వాళ్ళు రేపు మనల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. వాళ్ళ పట్ల ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మనం హాస్టల్లో పడేసి. సో ఆపర్చునిటీస్, కొత్త జాబ్స్ కోసం ఎత్తుక్కుంటాం. ఇవన్నీ కూడా నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ థింగ్స్ ముందు చేయండి. హెల్త్ చూసుకుంటాం, హాస్పిటల్లో పడకుండా. సో తక్షణ చర్యలు కాదు, దీర్ఘకాలిక దృష్టి కనుక పెడితే బాగుంటుంది. అత్యవసరమైనవి అరుస్తాయి. కారు చెడిపోతే అరుస్తుంది. ఏసీ దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏసీ చెడిపోతే అరుస్తుంది, వెంటనే బాగు చేయి. కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అరవు. కానీ మనమే వాటిని శ్రద్ధ తీసుకొని ధర్మాన్ని పాటించు, వాల్యూస్ పాటించని ఎవరన్నా చెబుతున్నారా మనకి? మనం శ్రద్ధ తీసుకొని వాటిని పాటించితే మన లైఫ్ బాగుంటుంది, సక్సెస్ వస్తుంది అని చెప్పి పాటించాలి. నువ్వు ఎక్సర్సైజ్ చేయి, లేకపోతే హాస్పిటల్కి పోతావు,
50 ఏళ్ళకి చచ్చిపోతావు, 45 ఏళ్ళకి అని ఎవరైనా చెప్తున్నారా? నిజంగానే వాడికి జబ్బు వచ్చినప్పుడు వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు చెప్పొచ్చు, కానీ అది రాకుండా చూసుకోవటమే మనం ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఫోకస్ చేయటం. అర్జెంట్ థింగ్స్ మన మీదకి రాకుండా ఉంటాయి. కోవి భావం ఏంటంటే అత్యవసరమైనవి అరుస్తాయి, ముఖ్యమైనవి మౌనంగా ఉంటాయి. వాటిని కల్పించుకొని మనం పనిచేయాలి. ముఖ్యమైన వాటిని అవి అరవవు కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ అర్జెంట్ థింగ్స్ మనమే చూసుకొని పని చేసుకుంటే ఆ సెకండ్ క్వార్టరెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. భారతీయ తత్వం దీర్ఘ తపస్సు సంస్కృతి. ఉదాహరణకి భరతుడు రాజ్యం అత్యవసరం కాదు, అన్న సేవే ముఖ్యం అనుకున్నాడు. సాధన చేయటం అనేది అర్జెంట్ కాదు, కానీ చేసుకుంటూ వెళ్తే సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుంది. ఏదైనా సాధన చేస్తే అది ఇంపార్టెంట్. సాధన అనేది, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సో అట్లాగే వాల్యూస్, ప్రిన్సిపల్స్ అవేమి పెద్దగా అరవు, నన్ను పాటించు అని. కొన్నిసార్లు మన అంతరాత్మ చెప్పుద్ది, పాటించు, నన్ను పాటించు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి కొన్నిసార్లు చెప్తాయి. కానీ అంతరాత్మని మనం వినకపోతే వదిలేస్తుంది అంతరాత్మ. మనం పాటిస్తుంటే వాల్యూస్ అంతరాత్మ గట్టిగా చెప్పుద్ది, స్ట్రెంగ్త్ పెరుగుద్ది దానికి. సో అలా ఇంపార్టెంట్ థింగ్స్ చేసుకోండి, అర్జెంట్ థింగ్స్ మీద పడకుండా ఉంటాయని ఇక్కడ చెప్తాం. తపస్సు చేయటం అనేది స్వీయ క్రమశిక్షణ. ఆ రోజుల్లో మునులు కానీ ఎవరైనా, ఈ రోజుల్లో మనం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తే సరిపోతుంది. కోవి భావం ఏంటంటే ముఖ్యమైన దాన్ని చేయడానికి ధైర్యం అవసరం. భారతీయ తత్వం తపస్సు, స్వచ్ఛంద నియంత్రణ. లక్ష్మణుడు 14 ఏళ్ళ నియమ నిబద్ధతతో జీవించాడు. 14 ఏళ్ళు నియమబద్ధంగా జీవించాడు. బోధన సారాంశం: క్రమశిక్షణే స్వేచ్ఛకు మూలం. డిసిప్లిన్ గివ్స్ ద ఫ్రీడమ్. సో ఎఫెక్టివ్నెస్ రావాలంటే, మన సామర్థ్యం పెంచుకోవాలంటే, మనకి మంచి ఫలితాలు రావాలంటే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సామర్థ్యాన్ని పెంచుకుంటాం అంటే మనం ఎక్సర్సైజ్ చేసామనుకో, మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే ఈ బుక్ క్లబ్లో మెంబర్స్ అయ్యి బుక్ రీడింగ్కి వచ్చి చక్కగా వింటున్నామంటే మన సామర్థ్యం, మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మంచి ఐడియాస్ వస్తాయి, క్రియేటివ్గా ఉండొచ్చు. స్పిరిచువాలిటీ పాటించితే, మెడిటేషను అవన్నీ పాటిస్తే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అలా అన్ని రకాలుగాను మనం చేసుకోవాలి. సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే ఫలితాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి, ఫలితం పెరుగుతుంది. ప్రాధాన్యత లేని వాటికి నో చెబితే ముఖ్యమైన వాటికి ఎస్ చెప్పొచ్చు. మనకి ఎప్పుడు ఎన్నో విషయాలు రోజుకి అనేక సార్లు ఎస్ చెప్పాల్సి ఉంటుంది, నో చెప్పాల్సి. కానీ నో చెప్పటం రాకపోతే అన్నిటికీ నువ్వు బలైపోతావు. అందుకని అన్నిటికీ ఎస్ చెప్పకు. ఎస్ చెప్తా ఉంటే ప్రాధాన్యత లేని చేసుకుంటూ పోతావు, ప్రాధాన్యత ఉన్నాటిని వదిలేస్తావు, వాళ్ళ పనుల మీద తిరగటం జరుగుతుంది. బుద్ధుడు రాజభోగాలకి నో చెప్పాడు. అందుకే చివరికి
బౌద్ధ మతాన్ని స్థాపించి రూల్స్ అండ్ రెగ్యులేషను, ప్రిన్సిపల్స్, వాల్యూస్, ఆ 8 వే పాత్ ఇవన్నీ చూపించితే ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం. అదే రాజభోగాలను అనుభవించి మామూలు రాజుల్లాగా చనిపోయాడు అనుకో బ్రతికి, ఏమయ్యేది? ఎవరు గుర్తుంచుకునేవాళ్ళు ఆ బుద్ధుడిని? సో నో చెప్పాడు కాబట్టి ఆ రోజున, ఈ రోజున అతను ఇప్పటికీ గుర్తుండిపోయాడు. మంచి పనులు చేయగలిగాడు. జీవిత సారాంశాన్ని గ్రహించగలిగాడు. లేదు అనడం బలహీనత కాదు. నో చెప్పడం బలహీనత కాదు, స్పష్టతనిస్తుంది. ఈ మూడవ అలవాటు ఏం చెప్తుంది? ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మన ధర్మాన్ని రోజువారీ జీవితంలో అమలు చేయండి. స్వధర్మాన్ని అమలు చేసుకుంటారు. ఇక్కడ కోవి సారాంశం అత్యవసరమైనవి కాదు, అత్యంత ముఖ్యమైనవే మనం లక్ష్మణుడు అన్న సేవనే తన జీవిత ప్రాధాన్యతగా తీసుకున్నాడు. తమ్ముని ధర్మం అన్న సేవ అనుకున్నాడు లక్ష్మణుడు. ముగ్గురు కూడా విలువల్ని, ధర్మాన్ని పాటించిన వాళ్ళు. యుధిష్ఠిరుడు రాజ్యం కన్నా ధర్మాన్నే ఎంచుకున్నాడు. గీతా సారాంశం కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడం, ధర్మం పాటించడం అంటే విలువల్ని, ప్రిన్సిపల్స్ని పాటించడం. నిర్వహణే, ధర్మ నిర్వహణే ఈ టైం మేనేజ్మెంట్ కింద వస్తుంది. కాల నిర్వహణ కాదు, విలువల నిర్వహణే టైం మేనేజ్మెంట్. ఇక్కడికి మనం ప్రైవేట్ విక్టరీ 3 హ్యాబిట్స్ అయిపోయినాయి. పబ్లిక్ విక్టరీ 3 హ్యాబిట్స్ చాలా స్పీడ్గా చెప్పుకుందాం. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకు ఇంకో పావుగంట టైం ఉంటుందండి. ఒక 20 నిమిషాలు కంప్లీట్ చేసేసుకుందాం. వాసు గారు. ఓకే సార్, కంటిన్యూ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సార్ చెప్పిన దాంట్లో ఎవరికైనా సరే దాన్ని డౌట్స్ ఏదైనా ఉన్నా, మీరు ఏదన్నా సింపుల్గా క్లుప్తంగా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా ఒక ఒక 1 or 2 పర్సన్స్కి ఒక 1 or 2 minutes కేటాయిస్తాం, మాట్లాడవచ్చు. దీంట్లో సార్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బాధ్యత స్వీకరించడమే స్వేచ్ఛ. అది నాకు చాలా, అంటే నా ప్రొఫెషన్ 35 సంవత్సరాలలో కూడా ఎప్పటికప్పుడు నేను చేయవలసిన పని ఏదైతే ఉందో దానిని బాధ్యతగా పనిచేసినందువలనే నేను ఉన్నతంగా ఎదిగాననేది నాకు ఒక బలమైన నమ్మకం ఉండేది. అంటే ఎప్పుడు కూడా నేను చేయవలసిన పనిని ఒక బాధ్యతగా తీసుకొని పనిచేశాను. అది ఫస్ట్లో తెలుసో తెలియకో ఇంప్లిమెంట్ చేశాను. తర్వాత దాని విలువ తెలిసి దాన్ని పర్ఫెక్షన్ చేసుకుంటూ వచ్చాను. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ కూడా స్వేచ్ఛనిస్తుందండి. ఒకసారి మనం ఈ హ్యాబిట్స్ ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా స్వేచ్ఛ వచ్చేస్తుంది. మనం కావాలని ఎక్సర్సైజ్ చేయటం, కావాలని లేగవటం, టైం ప్రకారం కావాలని 7-8 గంటలు నిద్రపోవటం, అవన్నీ అసలు ఆటోమేటిక్గా వచ్చేస్తే మనిషి ఫ్రీ అయిపోతాడు. సో అది కూడా స్వేచ్ఛ. అలాగే ప్రేరణకి, స్పందనకి మధ్యలో మన స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ ఉంటే, అంటే మన స్వీయ అవగాహన, మన ఆలోచనల గురించి, మనం తీసుకునే నిర్ణయాల గురించి, మన మన కాన్షియన్స్ని ఫాలో అవటం. కాన్షియన్స్ అంటే ఆత్మసాక్షిని ఫాలో అవుతూ ఉంటే పూర్తి స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆత్మసాక్షిని చెప్తూ ఉంటుంది లోన, అరే ఇది తప్పు, ఇది అబద్ధం ఆడుతున్నావు, ఇది ధర్మం కాదు, ఇది మంచిది కాదని అవి పాటిస్తే ఇంక నీకేంటి? పూర్తి స్వేచ్ఛ రావడానికి 3 మంచి మార్గాలు సూచించాడు ఆయన.
కోవే గారు. ఎస్ సార్. ఇక్కడ ప్రేరణ స్పందన మధ్యలో గ్యాప్ ఆ, అనేది కూడా నేను చాలా స్పష్టంగా ఇప్పుడే తెలుసుకున్నాను సార్ అది. అది అంటే ఆ గ్యాప్ మీద కాన్సన్ట్రేషన్. ఫస్ట్ హ్యాబిటే అది అనమాట. బీ ఎస్ ప్రొయాక్టివ్, డోంట్ బీ రియాక్టివ్, బీ ఎస్ ప్రొయాక్టివ్. ఆ బా మీ బాధ్యత కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాధ్యత ఈ క్షణంలో మనం ఏం చేయాలని తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లా. మీ కాన్షియన్సే చెప్తుంది, మీ ఆత్మసాక్షి చెప్పేస్తుంది ఏంటి చేస్తే కరెక్టు, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నీ అక్కడే తెలిసిపోతాయి. అక్కడ వస్తుంది మనకి స్వేచ్ఛ, ఎంపిక స్వాతంత్ర్యం అక్కడ ఉంది. బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. అసలు కోవే గారి బుక్లో రాస్తాడండి, ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ చదివినప్పుడు వేరే వాళ్ళు రాసిన బుక్లో కొన్ని రోజుల పాటు ఒక 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 మ్, ఏమంటాము కిలోల బరువు పెట్టి మీద ఆలోచింపజేసిందంట. ఓహో, ఇక్కడుందా మన స్వేచ్ఛ, ఈ ఎంపిక స్వాతంత్ర్యంలో ఉందా జీవితం అంతా అని చెప్పి ఆలోచించాడంట. కొన్ని రోజుల పాటు ఆలోచింపజేసిందంట. Between stimulus and response, there is a gap. And in that gap lies your freedom to choose. You can choose what you like. You may react or you may respond properly using the four gifts given by the nature. Those four gifts are self-awareness, conscience, imagination, and willpower. అసలు ఈ విషయం చదివినాక ఆయన నెల తరబడి నిద్ర పట్టలేదంట, ఆలోచించి. అంత గొప్ప పాయింట్ అది. ఎవరైనా మాట్లాడతారా? తర్వాత దాంట్లోకి వెళ్దామండి. సార్ కంటిన్యూ చేసేయండి సార్. ఓకే అండి. సో థింక్ విన్ విన్ అనేది ఫోర్త్ హ్యాబిట్ అండి. పబ్లిక్ విక్టరీ హ్యాబిట్స్లో ఫస్ట్ హ్యాబిట్ థింక్ విన్ విన్. మనం చిన్నప్పటి నుంచి విన్ లూజ్ అనేటువంటి కాన్సెప్ట్లో పెరిగాం. చిన్నప్పటి నుంచి కూడా మన సిబ్లింగ్స్ మీద, అంటే బ్రదర్స్ సిస్టర్స్ మీద, నేను గొప్పవాడిగా ఉండాలి, నేను తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ పొందాలి, నేను గెలవాలి, వాళ్ళని ఓడించేయాలి, ప్రతి ఆటలోనూ అదే, నాకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి స్కూల్లో. మనం కాలేజీకి వెళ్ళినా అలాగే ఉంటుంది. అలాగే నేను గొప్పవాడిగా ఎదగాలి, నేను ఎదగటమే కాకుండా అందరూ ఓడిపోవాలి. విన్ లూజ్లో ఉంటాం. ఒక వయసు వచ్చే వరకు ఏంటి అసలు లైఫ్ లాంగ్ ఈ హ్యాబిట్ తెలుసుకోకపోతే థింక్ విన్ విన్ అనేది అతి ముఖ్యమైన హ్యాబిట్ పబ్లిక్ విక్టరీలో. వాళ్ళని గెలిపించితేనే కదా నీకు విజయం వచ్చేది, వాళ్ళు మళ్ళీ నిన్ను గెలిపిస్తారు. సో విజయం కావాలంటే గెలుపు సూత్రం అవసరం. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా సరే ఒక బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరినీ గెలిపిస్తుంటేనే మనం గెలుస్తాము. సామాజిక విజయం కావాలంటే అందరినీ గెలిపించాలి. సాధ్యమైన మరి గెలిపించడం అంటే ఏవో గొప్ప కాదు, ఇతరులని అభినందిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని గుర్తించితే మన గెలుపునిస్తూ ఉంటారు. సో హ్యూమన్ ఇంటరాక్షన్స్ 6 రకాలుగా ఉంటాయని ఇక్కడ చూపించాడు. విన్ విన్, వాళ్ళు గెలుపు లూజ్ విన్, లూజ్ ఓడు. నేను ఓడిపోయిన పర్వాలా, వాడిని మాత్రం ఓడింది, నేను నష్టపోయిన పర్వాలా. సో ఇది లీగల్ దీంట్లో బ్యాటిల్లో మనం చూస్తాం. కోర్టులకు వెళ్ళే వాళ్ళు కోర్టులో వేశారంటే వీడు పోతాడు, వాడు పోతాడు, 2 పార్టీలు.
అవి వదిలేస్తే కొట్టుకునే వాళ్ళు తిట్టుకునే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఫ్యాక్షనిజంలో ఉంటే అలా తయారవుతాయి. లూజ్ ఇద్దరు పోతారు. భార్యాభర్తలు పోట్లాడుకుంటే ఏమవుతుందో లూజ్ కిందకు వస్తుంది. ఎవరు గెలవరు అందులో. ఈవెన్ పిల్లలు కూడా లాస్ అవుతారు. విన్ లూజ్, నేను గెలవాలి, అందరినీ ఓడించాలనేది చిన్నప్పటి నుంచి మనకి వెన్నతో పెట్టిన విద్యలాగా వచ్చేస్తాయి. దాని నుంచి మారితేనే మనకి నిజమైన సామాజిక విజయం వస్తుంది. విన్ విన్, విన్ విన్ ఆర్ నో డీల్. అందరూ గెలవకపోతే అసలు ఆ డీలే వద్దు నాకు. అందరం గెలవాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది మన హిందూ తత్వంలో గెలుపు సిద్ధాంతం. ఇలా చెప్పారనమాట. ప్రతిరోజు యోగా వాళ్ళమే అందరం చెప్పుకుంటాం, అందరం బాగుండాలి. అందరం బాగుండాలని పైకి చెప్పినా లోన మాత్రం నేను గెలవాలని ఉంటుంది. కానీ అలా కాకుండా నిజంగా అది మన బ్లడ్లోకి ఎక్కాలి. విన్ విన్ అనే సూత్రం, సమృద్ధి పథకం. దేవుడు నేచర్ కావాల్సినంత ఇచ్చింది ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. అందరూ కలిసి పనిచేసుకోవచ్చు, అందరూ గెలవచ్చు, అందరికీ కావాల్సినంత ఉంది. కానీ నువ్వే అన్నీ లాక్కొని వేసుకుపడాలనే భావన ఉండకూడదు. అబండెన్స్ మెంటాలిటీ ఉండాలి. స్కేర్సిటీ మెంటాలిటీ, కొంచెం ఉంది ఇది నేను లాగేసుకుంటాననే మెంటాలిటీ వద్దు. ఈ జగత్తంతా పరమాత్మదే. కృష్ణుడు లోక సంగ్రహం కోసం యుద్ధం చేశాడు. లోటు భావన అనేది అహంకార భావన, సమృద్ధి భావన ఉండాలి. అబండెన్స్ మెంటాలిటీ అందరికీ సరిపడా విషయంలో ఉంది. వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళది వాళ్ళకిద్దాం, మనది మనం తీసుకుందాం. న్యాయం, దయ రెండు కలిస్తే ధర్మం అవుతుంది. ఫెయిర్నెస్ విత్ కంపాషన్. విన్ విన్ అంటే ఇది రాజీ సిద్ధాంతం కాదు, న్యాయమైన పరిష్కారంలోకి వస్తుంది. ధర్మం కఠినత కాదు, సమతుల్యతలో ఉంటుంది. రాముడు, విభీషణుడు శత్రువుకి కూడా ఆశ్రయం ఇచ్చారు. సారాంశం ఏంటంటే విన్ విన్ ఈజ్ టఫ్ అండ్ ఫెయిర్. న్యాయం కఠినంగా ఉండొచ్చు కానీ అమానుషంగా ఉండదు, ఫెయిర్గా ఉంటుంది. అందరికీ సమానంగా పంచుకుంటారు. స్వార్థం కాదు, స్వీయ గౌరవం కావాలి. కోవిభావం ఏంటంటే విన్ విన్ అంటే నేను గెలవాలి, నువ్వు గెలవాలి. స్వధర్మ రక్షణ హిందూ తత్వం. ఉదాహరణ, యుధిష్ఠిరుడు త్యాగం చేశాడు కానీ ధర్మాన్ని మాత్రం వదలలేదు. దీని సారాంశం త్యాగం బలవంతంగా కాదు, అవగాహనతో చేయాలి. సంబంధాలే నిజమైన సంపద అన్నారు. కోవి భావన ఏంటంటే సంబంధం ఒక వరం లాంటిది. ఫలితం కంటే సంబంధం ముఖ్యం. డబ్బు కంటే కూడా సంబంధాన్ని పోగొట్టుకుంటే, అంటే రిలేషన్షిప్ పోగొట్టుకోబాకంటే ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కాసిపడి కానీ పదవి కాసిపడి కానీ. హిందుత్వంలో రుణాలు ఉన్నాయి. మాతృ రుణం, పితృ మన పుట్టిన దేశం, మన పుట్టిన భూమి రుణం. వీటిని జాగ్రత్తగా మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీటిల్లో అన్నీ చెప్పుకుంటూ రుణాలు తీర్చుకుంటాం. ఫలితాలు పోతాయి కానీ సంబంధాలు మాత్రం పర్మనెంట్గా మిగులుతాయి. విన్ విన్ అనేది సాధ్యం కనుక కాకపోతే నో డీల్. అందరం గెలవకపోతే అసలు ఆ బిజినెస్సే మనం చేయొద్దు అనే దశకి రావాలి. నువ్వు గెలవాలి, నేను గెలవాలి. అన్యాయం జరిగే ఒప్పందం కంటే ఒప్పందం లేకపోవడమే మంచిది. ఉదాహరణకి విదురుడు ధృతరాష్ట్రుని అన్యాయానికి భాగస్వామి కాలేదు. అతనితో చేతులు కలపకుండా
సారాంశం, ధర్మానికి విరుద్ధంగా ఒప్పుకోకపోవడమే విజయం. నాలుగవ అలవాటు సారాంశం, విన్ విన్ అనేది ఆధునిక పదం. గెలువు గెలిపించు అనేది, ధర్మబద్ధత అనేది పాత పదం. ఆ ధర్మాన్ని ఈ రకంగా రాసుకొస్తున్నాడు కోవే గారు. కొత్త భాష్యం, కొత్త భాషలో మనకి చెప్తే కొత్తగా ఉంది, కానీ అది పాతది. ఏంటంటే ధర్మబద్ధతగా జీవించడం. విన్ విన్ అనేది ధర్మబద్ధత. ధర్మం అనేది శాశ్వత సూత్రం. నేను గెలిస్తే నువ్వు ఓడాలనేది ధర్మం కాదు. విన్ లూజ్ అనేది ధర్మం కాదు. రాముడు విభీషణుడు శత్రువుకి ఆశ్రయం ఇచ్చారు. పాండవులు ధర్మరాజ్యాన్ని కోరారు. 5 ఏళ్ళు మాత్రమే అడిగారు కదా ధర్మంగా. ప్రతీకారం కోరలా. మమ్మల్ని ఇన్ని బాధలు పెట్టావు, నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ప్రతిజ్ఞ చేయలే వాళ్ళు. ఓకే, ఒప్పుకున్నాము, చివరికి 5 ఏళ్ళు ఇవ్వండి అడిగారు. గీత సమత్వ బుద్ధిని బోధిస్తుంది. దీని సారాంశం, న్యాయం అంటే అందరికీ మేలు, ఎవరిని అన్యాయంగా వదలకూడదు. 5వ హ్యాబిట్, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. సానుభూతితో వినండి. సానుభూతి శ్రవణం. దేవుడు మనకి 2 చెవులు, 1 నోరు మాత్రమే ఇచ్చాడు. అంటే లిజన్ ట్వైస్ దెన్ వాట్ యు స్పీక్. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ మీన్స్ లిజనింగ్ ఈజ్ గోల్డ్ అనేది పాటించండి. In 5 types of listening: ignoring, pretending, selective listening, attentive listening. ఇవన్నీ రకరకాలుగా అంటారు, కానీ మన ధర్మం ఏంటంటే చెప్పే ముందు వినడం. మనం మాట్లాడే ముందు వినడం అనేది మన ధర్మం. సానుభూతి శ్రవణం. అసలు మనకి చిన్నప్పటి నుంచి మాట్లాడటం నేర్పారు, కానీ వినటం ఎవరు నేర్పలా. కమ్యూనికేషన్లో రైటింగ్ నేర్పారు, రీడింగ్ నేర్పారు, స్పీకింగ్ నేర్పారు, లిసనింగ్ మాత్రం నేర్పలా. అందుకని కోవే గారు చాలా డీటెయిల్డ్గా ఈ పార్ట్ తీసుకొని లిజనింగ్ నేర్పాడు. ఎంపాథిక్ లిజనింగ్, ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లిజనింగ్ ఎలా చేయాలి. ఈ 5వ హ్యాబిట్ ఏం చెప్తుంది? సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్. ఇతరులను ముందు అర్థం చేసుకోండి. అర్థం అవ్వాలంటే వినాలి. వినడం గౌరవాన్ని ఇస్తుంది. కోవి భావం ఏంటంటే చాలామంది అసలు వినరు, స్పందించడానికి మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. హిందూ తత్వం, శ్రవణం జ్ఞానానికి తొలి అడుగు. కృష్ణుడు అర్జునుడి విషాదాన్ని పూర్తిగా విన్నాడు. వినడం తర్వాత మౌనాన్ని సాధించడం 2 ఇంపార్టెంటే. వినడం అంటే మౌనమే, మౌనంగా వినటం, మౌనాన్ని సాధించటం. సానుభూతితో వినటం. హిందూ తత్వం కరుణ, బుద్ధ, ఉపనిషత్తుల మూలం. సారాంశం, తీర్పు ముందు అర్థం చేసుకోవడం ధర్మం. వినడం ధర్మం. మనం తీర్పిచ్చే ముందు, మాట్లాడే ముందు అర్థం చేసుకోవడం మన ధర్మంగా పెట్టుకోవాలి. ఇందులో ఈయన ఏం చేశాడంటే రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి మొదలెట్టి, ఇతరులతో మనం బ్యాంకులో ఎలా బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటామో సంబంధ బాంధవ్యాల్లో, రిలేషన్షిప్లో పాజిటివ్గా డిపాజిట్స్ వేయండి. వాళ్ళు మనకు సహకరిస్తారు. వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వండి, స్మైల్ చేయండి, అప్రిషియేట్ చేయండి, వాళ్ళు చెప్పేది వినండి, అప్పుడు మీరు చెప్పండి. మొదటిగా వినటం అనేది మన ధర్మం.
వైద్య శాస్త్రం కూడా అదే చెప్తుంది. ముందు వినండి. వినకుండానే మందులు రాస్తారు కొంతమంది డాక్టర్లను చూసాము. వినాలి, టెస్టులు చేయాలి, డయాగ్నోసిస్ చేయాలి, అప్పుడు మందులు రాస్తే అవి పని చేస్తాయి. అవి ఎవరైనా తీసుకెళ్ళి వాడతారు. టైం లేదని వినకుండా ప్రిస్క్రిప్షన్ రాస్తే ఉపయోగం ఏముంది? వినిన తరువాతే మనం చెప్పాలి. హిందుత్వం కూడా అదే బోధిస్తుంది. గురు శిష్య పరంపర. వినని మాట జ్ఞానం కాదు. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్లో వినడం అనేది గౌరవం, అర్థం చేసుకోవడం అనేది ప్రేమ. కృష్ణుడు అర్జునుని తీర్పు చేయకుండా విన్నాడు. ఫస్ట్ అర్జునుడు చెప్పేది మొత్తం విన్న తర్వాత అప్పుడు కృష్ణుడు మొదలుపెట్టాడు. సీతాదేవి అశోకవనంలో ధైర్యంగా స్పష్టంగా మాట్లాడింది. గీత గురు శిష్య సంభాషణ. సానుభూతి లేని మాట జ్ఞానం కాదు. సానుభూతితో వినకపోతే నీకు జ్ఞానం రాదు, అర్థం కాదు ఎదుట మనిషి. సిక్స్త్, ఆల్మోస్ట్ లాస్ట్ హ్యాబిట్ పబ్లిక్ విక్టరీలో సినర్జైజ్. సమ్మిళిత శక్తి, సమిష్టి కృషి అనేది మన ధర్మం. కలిసికట్టు సమన్వయంగా ఉమ్మడి కుటుంబంగా ఉండటం మన ధర్మంగా ఉండేది. కానీ ఇప్పుడు విడిపోయినాకే ఈ బాధలన్నీ వస్తున్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేటివ్ కోఆపరేషన్. సో సినర్జీ అన్నారు దీన్ని. నేచర్ మొత్తం సినర్జీగా బ్రతుకుతుందండి. మనం పీల్చి వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని మళ్ళీ మనకి ఆక్సిజన్ వదులుతున్నాయి. సో చెట్లకి మొక్కలకి మనకి మధ్యలో ఎంత సినర్జీ ఉందో చూడండి. అలాగే 2-3 డ్రగ్స్ కలిస్తే బాగా ఎఫెక్ట్ వస్తుంది, యాంటీబయాటిక్స్ కానీ అదర్ డ్రగ్స్ కానీ. అలాగే 2-3 కంపెనీలు కలిస్తే అవి మంచి బిజినెస్ చేసుకోగలుగుతాయి. అలాగే మగ ఇద్దరు మనుషులు కలిస్తే ఎంతోమంది పిల్లల్ని పుట్టించవచ్చు. సో 1+1 = more than 2. It may be 3, 5, 10 or even 100. సో సినర్జీ అంటే ఏంటి? వాల్యూయింగ్ ద డిఫరెన్సెస్. ఇతరులకి మనకు ఉన్న తేడాలని మనం గమనించి దానికి వాల్యూ ఇవ్వటం. రెస్పెక్టింగ్ అదర్స్, బిల్డింగ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ కాంపెన్సేటింగ్ ఫర్ వీక్నెసెస్. ఇతరుల వీక్నెస్లని మనం కాంపెన్సేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, భర్త లేదా భార్య మనకంటే తక్కువ చదువుకుంది, వాళ్ళకి రాని లెక్కలు, వాళ్ళకి రాని విషయాలు మనం చెప్పగలగాలి. అలాగే లేడీస్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం తీసుకొని వాళ్ళకి ఇమాజినేటివ్ పవరు, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటాం. అలాగే ఇంట్యూజన్. వాళ్ళకి అనిపిస్తుంది వీడు మంచివాడు కాదు, వీడికి అప్పివ్వచ్చు, వీడితో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు అని వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళని పాటించాలి మనం. సో దట్ ఈస్ కాల్డ్ బిల్డింగ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ కాంపెన్సేటింగ్ ఫర్ వీక్నెసెస్. సమన్వయం సాధించడం. ఒకే సత్యం అనేక మార్గాలు. గీతలో కర్మయోగం ఉంది, జ్ఞానయోగం, ధ్యాన, భక్తి యోగం. ఏ యోగాన్ని పాటించినా చివరికి మోక్షం, ముక్తి ప్రాప్తిస్తుంది. భిన్నతే శక్తి. భిన్నత్వంలోనే ఉంది శక్తి. కోవిభావం, విభిన్న అభిప్రాయాలే ఉత్తమ పరిష్కారాలు ఇస్తాయి.
థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం వెతకటం, మూడవ ప్రత్యామ్నాయం కోసం. కృష్ణుడు యుద్ధం పలాయనం కాదు, కర్మయోగం, యుద్ధం చేయటం స్వధర్మం, కర్మయోగం కూడా. సారాంశం సమన్వయం సృజనాత్మక పరిష్కారాన్ని ఇస్తుంది. అహంకార విసర్జన. హిందుత్వం అహంకార నాశనమే జ్ఞానం అని చెప్పింది. సారాంశం నేనే సరైన వాడిని అన్నది సమన్వయానికి శత్రువు. అంటే ఈగో ఉంది చూసారా, అహం అనేది సమన్వయానికి శత్రువు. సమన్వయం పెంచుకోవాలంటే ఎక్కువ ప్రేమ ఉండాలి, ఎక్కువ అప్రిషియేషన్ ఉండాలి, మనం కృతజ్ఞతాభావం పాటించాలి, అన్నీ కూడా బాగుండాలి. అలాగే ద్వేషం ఇలాంటివి వదిలేసేయాలి, అవి తగ్గించుకోవాలి. అసూయ ద్వేషాలు తగ్గించుకుంటే అప్పుడు సమన్వయం కుదురుతుంది, సమిష్టిగా సమ్మిళితంగా పనిచేసుకోగలుగుతాం. కలిసి పనిచేయటువంటి ఈ యజ్ఞం, ఒక యజ్ఞం అంటే కలిసి అందరూ. వానరసేన చూడండి, కలిసి పనిచేసి వంతెన నిర్మించగలిగారు. సహకారం పవిత్ర కర్మ. నమ్మకం లేకుండా సమన్వయం లేదు. సారాంశం ఏంటంటే సత్యం ప్లస్ గౌరవం సమన్వయాన్ని సృష్టిస్తుంది. సత్యం ఉండాలి, సత్యంగా ఇతరుల మీద గౌరవం ఉండాలి. అలవాటు 6వ సారాంశం సినర్జీ అంటే రాజీ కాదు, సృజనాత్మకత, కొత్తదాన్ని సృష్టించడం. సమన్వయం సాధించడానికి వానరసేన ప్రతి ఒక్కరి శక్తిని వాడుకుంది. ఉడతా భక్తిగా ఉడత శక్తిని కూడా వాడుకుంది. పాండవులు ప్లస్ కృష్ణుడు కలిసి సమిష్టి జ్ఞానంతో ప్రవర్తించారు. గీత లోక సంగ్రహం కోసం. సారాంశం ఏంటంటే ఒంటరిగా కాదు, కలిసి ఎదగటం. కలిసి ఉంటే కలదు సుఖం. ఏడవ అలవాటు షార్పనింగ్ దిశ. రంపానికి పదును పెట్టడం. 4 కోణాల్లో ఉంటుంది రంపం: ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్. శారీరక పదును పెట్టడం అంటే యోగా, ఆహారం కరెక్ట్గా తీసుకుంటాం. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించటం. ఇవి 4 పాదాలు ఏంటంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మిక, సామాజిక కోణాల్లో కూడా ధర్మాన్ని పాటించడం. శారీరక కోణంలో ధర్మం ఏంటయ్యా? యోగా చేయటం, సమతుల్య ఆహారం తీసుకోవటం. మానసిక కోణంలో ధర్మం స్వాధ్యాయం, సొంతంగా చదువుకొని పైకి రావాలి, బుక్ రీడింగ్ తోటి. ఆధ్యాత్మికంగా ధ్యానం చేయటమే ధర్మం. సామాజిక సేవే సామాజికంగా ధర్మం. తపస్సే శక్తినిస్తుంది హిందుత్వం. ఋషులు కూడా అలాగే చేశారు తపస్సు. తపస్సు అంటే ఇక్కడ మనం సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు. సాధన చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఈ 4 డైరెక్షన్లో మనం ఎలా సాధన చేయాలి? ఫిజికల్ డైరెక్షన్లో ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. సోషల్ అండ్ ఎమోషనల్ డైమెన్షన్లో సినర్జీని సాధించడం, ఎంపతి, ఫ్యామిలీ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్. స్పిరిచువల్ డైమెన్షన్లో రిలీజియస్ యాక్టివిటీస్, ప్రేయర్స్, మెడిటేషన్ అండ్ వాల్యూస్ని పాటించడం, ధర్మాన్ని. మెంటల్ డైమెన్షన్లో రీడింగ్, ప్లానింగ్, విజువలైజ్. సమతుల్యత అనేది గీతలో యోగ సమత్వం. నిరంతర అధ్యయనం. సారాంశం నేర్చుకోవడం,
ఆగితే జీవితం ఆగుతుంది. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. అందుకే మనం ఈ బుక్ క్లబ్ లాంటివి పెట్టుకొని వారం వారం ఎవరితో మంచి విషయాలు చెప్పి నేర్చుకొని పైకి వెళ్తున్నాం. లెర్న్, డూ అండ్ కమిట్. అగైన్ లెర్న్, డూ అండ్ కమిట్. ఈ స్పైరల్ రిప్రజెంటేషన్ పైకి వెళ్ళటం చూపించాను చూడండి. ఈ అలవాటు 7 యొక్క సారాంశం పునరుద్ధరణే దీర్ఘాయుష్యుకి రహస్యం. కోవి యొక్క 7 అలవాట్లు మన హిందూ ధర్మానికి ఆధునిక అర్థం ఏంటంటే ధర్మంగా జీవించటం. ధర్మంగా జీవించితే ప్రభావవంతత సహజంగా వస్తుంది. ధర్మాన్ని పాటిస్తే ఎఫెక్టివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అన్ని మతాలని కలుపుకొని ఈ పుస్తకం రాశారు. అష్టాంగ యోగా సారాంశం మొత్తం ఈ బుక్లో 7 హ్యాబిట్స్లో ఉంది. అలాగే 7 హ్యాబిట్స్ డయాగ్రామ్ ఇందాక ఇంగ్లీష్లో చూపించాం. 7 హ్యాబిట్స్: పరాధీనత నుంచి స్వతంత్రత, పరస్పర ఆధారత. ఇలా మనం 7 హ్యాబిట్స్ని హిందుత్వం, భారత భాగవత రామాయణాలు, భగవద్గీతతో సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి దీన్ని రివైజ్ చేసుకోగలిగాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వాసు గారు ఈ బుక్ రీడింగ్ క్లబ్ పెట్టి ఇలా మంచి విషయాలని నలుగురికి తెలియజేస్తున్నందుకు ఆయనకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. వాసు గారు ఉన్నారండి? సార్ ఉన్నాను సార్. నాకు సార్ థ్రోట్ పెయిన్ ఒకటి, జలుబు దగ్గు కూడా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సబ్జెక్ట్ నాకు అంత ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పటం ఎలాగైనా ముగించాలి ఇవాళ అనే ఉద్దేశంతో సాహసం చేసి చెప్తున్నాను అనమాట. లాస్ట్లోకి వచ్చేవరకు థ్రోట్ బాగా డౌన్ అయిపోయింది. అవును అవును అయినా వినపడుతుందనే అనుకుంటున్నాము. చాలా స్పష్టంగా వినపడింది సార్. నిజంగా చాలా గ్రేట్ సార్. మీ మీ ఇంట్రెస్ట్, మీ ఓపికకి నిజంగా చాలా చాలా మన పుస్తక పఠనం తరపున ప్రత్యేకమైన అభినందనలు మేము తెలియజేస్తున్నామండి. ఈ పుస్తకాన్ని 4 సార్లుగా అసలు నిజంగా భారత రామాయణ భగవద్గీతాలని దృష్టిలో పెట్టుకొని కూడా ఇది మీరు ప్రజెంటేషన్ ఇవ్వటం అనేది ఈ పుస్తకాన్ని నాకు చాలా బాగా నచ్చిందండి. దీంట్లో ఈ ఎన్ని పాయింట్లు మీరు చెప్పినాక ఈరోజు మొత్తం కంప్లీట్ గా విన్నానండి నేను. నాకు కూడా కొద్దిగా ఈ థ్రోట్ ప్రాబ్లం ఉంది సార్. సారీ. ఈ విన్న తర్వాత దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటంటే నాకు అర్థమైంది, టీం వర్క్ ఎవరైతే చేస్తారో, టీం లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే దాన్ని పాటిస్తారో, ఈ లక్షణాలు ఆటోమేటిక్ గా అవి అవలంబించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలు అవలంబించిన వ్యక్తి గొప్ప టీం లీడర్ కాగలుగుతారు అనేది మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమైందండి. ఇవి నేను టీం లీడర్ క్వాలిటీస్ అనేవి నాకు ఫస్ట్ నుంచి కూడా టీం వర్క్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. దాంట్లో మీరు 4, 5, 6 పాయింట్లు, మెయిన్ పాయింట్లు, విన్ విన్ అనే పాయింట్ కానీ, తర్వాత చెప్పే ముందు వినడం అనేది కానీ, తర్వాత 6వ పాయింట్ సమిష్టి కృషి మన ధర్మం, అంటే నమ్మకం లేకపోతే సమన్వయం లేదనేది. ఇవన్నీ కూడా ఏంటంటే టీం వర్క్ లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ లో టీం వర్క్ లో ఈ పాయింట్స్ అన్ని ఇన్బిల్ట్ అయి ఉంటాయి. దాన్ని మీరు చెప్పే విధానము రామాయణ, భారత, మహాభాగవతం ఇవన్నీ మన యొక్క సంస్కృతిని తో సమన్వయం నుంచి చెప్పడం అనేది చూడండి, అది ఇంకా నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చాలా అద్భుతమైన సబ్జెక్ట్ని మీ ద్వారా మనం విన్నందుకు, మన పుస్తక ప్రేమికులు విన్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ, వాసు గారు నెక్స్ట్ ఇంకెవరైనా ఆ. మాట్లాడచ్చు సార్. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట వినబడుతుందండి? వినపడుతుంది సార్. శరత్ బాబు గారి మాట్లాడండి. ఆ, ఆ. డాక్టర్ గారు ధన్యవాదాలండి. ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా తీయదనం ఇంకా మాకు అలవాటైపోతుంది. ఈరోజు చాలా బాగుంది. ఒక చిన్న విషయం అండి, మానసిక శాస్త్రంలో ఆలోచించడం, ఆచరించడం, అనుభవించడం అనేది విన్నాం, కానీ వాళ్ళు వినడం గురించి చెప్పలేదు. కానీ ప్రాక్టీస్లో సైకాట్రీ పేషెంట్ చూసేటప్పుడు ఎక్కువ వినడమే చేస్తుంటాం మేము. ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడడానికి అవకాశాలు, వాళ్ళు చెప్పింది వినడమే. కాబట్టి వినడం అనేది కూడా ఆలోచించడంలో కలిసిపోయిందేమో అనుకుంటున్నాను నేను. వినడం ఉంటేనే ఆలోచించడం సంభవిస్తుందేమో అని నా దృష్టి. డాక్టర్ గారు కొంచెం క్లారిఫై చేస్తే, ఈ వినడం ఆలోచించడం రెండు ఒకటేనా, ఒకటిలో ఒకటి మిళితమై ఉందా అనేది కొంచెం విషయం చెప్పండి డాక్టర్ రావు గారు. వినటం, ఆలోచించటమా మీరంది? అవును, మన శాస్త్రంలో ఆలోచించడం, ఆచరించడం, అనుభవించడం అని చెప్పాడు త్రికోణంలో. ఇప్పుడు మనం వినడం అనేది మనం కొత్తగా వింటున్నాం కదా. ఇప్పుడు అంటే నేను అనుకోవడం వినడంలోనే ఆలోచించడం ఉందేమోనని, వింటేనే ఆలోచిస్తామేమోనని నా ఆలోచన. అవును, వినడంలో ఎంపాథిక్ లిజనింగ్, ఎంపతి చూపెడుతూ, సానుభూతి చూపెడుతూ వింటాం. ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ వింటాం. అవును. సో ఆలోచనతో వినం. ఆలోచనతో వినేవాళ్ళు సరిగ్గా వినరు. ఆలోచన